గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. స్థానిక జాతీయ సంస్కృతి వర్సిటీలో నిర్వహించనున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హాజరు కాబోతున్నారు. ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సంస్కృతం ప్రాముఖ్యత తెలియజేసేలా ఈ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు. భారతీయ విజ్ఞానం, వైభవం, ఖగోళ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అధ్యయనాలపై సీఎం ప్రసంగం ఉండనుంది. అనంతరం చంద్రబాబు తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా సంస్కృతి వర్సిటీలో నిర్వహించనున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఏంటి నేడు సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాలు కూడా ఆయన యొక్క కార్యక్రమంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కిరణ్? గుడ్ మార్నింగ్ లక్ష్మి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 8:10 ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో తిరుపతికి బయలుదేరినారు. 9:35 తిరుపతిలోని ఎస్వి అగ్రికల్చర్ కాలేజీ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అక్కడ భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఈ భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం, అంటే నూతనంగా నిర్మించిన తిరుపతి పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించినారు. మధ్యాహ్నం 1:35 బైరాగపట్నంలోని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధరవర్మ ఇంటికి వెళ్లి వాళ్ళ ఇంతకు ముందు టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మృతికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం 2:15 తిరిగి గుంటూరుకు తిరిగి ప్రయాణం అవుతారు లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం